హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్ల గురించి చాలా ఉత్సాహంగా కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేయబోయే విధానం, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హౌస్లో ఎలా ఉండిపోతున్నారు, ఇట్లాంటి వాటి మీద చర్చించుకున్నాం. అయితే కంటెస్టెంట్ నేమ్స్ కూడా కొంతమంది పేర్లు రివీల్ చేశాను, మెయిన్గా ఉండేవాళ్ళు. అయితే గత కొద్ది రోజులుగా అంటే కొన్ని సీజన్స్ నుంచి చూసుకుంటే ఒక పెయిర్ని అంటే రియల్ లైఫ్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండే వాళ్ళని అందులోకి ఎంటర్ చేయడం, బిగ్ బాస్ సీజన్ హౌస్లో ఉండడం, అవి రసవత్తరంగా సాగడం మనం చూస్తున్నాం. అయితే ఈసారి పెయిర్ వస్తున్నారా, లేదా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పేరుగా మారబోతున్నారా, లేదా సీజన్ 7లో అమర్దీప్ ఏదైతే రన్నర్గా వచ్చారో అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ్ తను ఈసారి సీజన్ 8లో ఉండబోతున్నారు. తను 8లోకి వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అమర్దీప్ మరలా వస్తారా, లేదా గత సీజన్లో ఎవరెవరైతే మధ్యలోని 2-3 వారాలకి వైదొలిగి వెళ్ళిపోయారో వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నారా, ఇట్లా రకరకాలుగా గాసిప్స్ లేదంటే వినిపిస్తూ ఉన్నాయి. అయితే అమర్దీప్ ఎదుర్కొన్న సన్నివేశాలు, అమర్దీప్ చాలా సున్నితంగా ఉంటాడు, చాలా సెన్సిటివ్ పర్సన్, చాలా దాన్ని ఏమంటారు, ఎంత లవబుల్గా ఉంటాడో, ఎంత ఎఫెక్షనేట్గా ఉంటాడో, అంతే సెన్సిటివ్గా ఉంటాడో అని మనం సీజన్ 7లో కూడా చూసాం. సో తన్ని ఎలా రెచ్చగొడితే ఎలా రెచ్చిపోయాడు, ఎంత ఎమోషనల్ అయిపోయాడు, ఎంత సీరియస్ అయిపోయాడు అనేది కూడా మనం చూసాం. అయితే మ్యాక్సిమం లాస్ట్ వరకు కూడా తనే వస్తాడు అనుకుంటే ఓటర్స్ ద్వారా పల్లవి ప్రశాంత్ వచ్చాడు అనుకున్నాడు. సో ఇన్ని హడ్డిల్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ తెలిసినప్పటికీ కూడా తేజస్విని గౌడ్ సీజన్ 8లోకి ఎందుకు రాబోతుంది అంటే ఇవన్నీ పూసగుచ్చినట్టు అమర్దీప్ తనకి చెప్పాడా, హౌస్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఎంత ఎఫెక్షనేట్గా ఉంటే ఈ పనులన్నీ జరుగుతాయి, ఎఫెక్షనేట్గా లేకపోతేనే కాంట్రవర్సీ అవుతుందా, లేదంటే టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్లో గెలుచుకు రావాలి, పక్క వాళ్ళ నుంచి దోచుకొని వచ్చేయకుండా చూడాలి, లేదంటే స్టార్టింగ్ అమర్దీప్ ఒక బొమ్మను తీసి దాచేయడం, తర్వాత మళ్ళీ శివాజీ గారికి సంబంధించి ఇవ్వడం ఇవన్నీ చేశాడు. సో అలా చేస్తేనే బాగుంటుంది, రన్నరప్ వరకు వెళ్తాడా, లేదంటే అవేమి చేయకుండా జెన్యున్గా ఉంటే వెళ్తారా అనేది ప్రతిదీ ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు. బట్ తేజస్విని గౌడ్ కూడా చాలా తెలివైన అమ్మాయి కాబట్టి అమర్దీప్ని బాగా అబ్జర్వ్ చేసింది. ఈవెన్ అమర్దీప్ రవితేజ గారు వచ్చిన ఒక ఎపిసోడ్కి నాకు ఈ హౌస్లో సంబంధం లేదు, రవితేజ గారు సినిమాలో యాక్ట్ చేస్తే ఆప్షన్ ఇస్తే చాలు వచ్చేస్తా అని చెప్పి వచ్చేయడం, ఆ సీన్ ఆ సన్నివేశంలో బయట ప్రేక్షకురాలుగా ఉన్న తేజు ఎమోషనల్ అవ్వడం అన్నీ మనం చూసాం. సో ఈసారి లోపలున్న తేజుకి అమర్దీప్ ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతున్నాడు, ఎంత బాగా గైడ్ చేయబోతున్నాడు, ఏ పాటికి మాక్ డ్రిల్ లాగా ఇంట్లోనే తను అట్లా బిహేవ్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడా, లేదంటే తేజుకి అవసరం లేదు, తేజు చాలా బ్రేవ్ లేడీ, చాలా ఇదిగా ఉంటుంది, బయట కూడా మేము అసలు తనలో ఆ క్వాలిటీ నచ్చే నేను తను లవ్ చేశాను, అందుకే ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం అన్నట్టు కూడా అమర్దీప్ చాలా సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు. అయితే ఇప్పుడు తేజు ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి లోపలికి వెళ్ళి ఎట్లాగా నెగ్గుకొస్తుంది అంటే ఎలాగైనా అమర్దీప్ కోల్పోయిన కప్పును నేను తీసుకురావాలి, ఫిమేల్గా కప్పు సాధించాలనే తపన అయితే ఉంది. బట్ ఈసారి హౌస్లో లేడీస్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది ఎక్కువ మంది అమ్మాయిలకి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో తేజు ఎలా ఉండబోతుంది, ఎలాగ టాస్క్లు ఫుల్ఫిల్ చేయబోతుంది, ఎప్పటి నుంచి ఎలా మాక్ డ్రిల్ చేయబోతుంది, ఎలా వార్మప్ చేయబోతుంది, ఎట్లా ట్రైన్ తీసుకోబోతుంది, ఎంత జాగ్రత్తగా ఉండబోతుంది అనేది కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే తేజుకి బుల్లితెరకు సంబంధించి ఏవైతే సీరియల్స్ తను చేసిందో ఆ విషయంలో తేజుకి మంచి ఇమేజ్ ఉంది, మంచి క్రేజ్ ఉంది. ఈవెన్ తేజు అమర్దీప్ కూడా తోటి నటీనటులతో బుల్లితెరకు సంబంధించి కానీ పెద్ద స్క్రీన్కి సంబంధించిన కానీ వీళ్ళందరితో కూడా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ అందరితో చాలా జోవియల్గా ఉండే పేరు వీళ్ళిద్దరు. సో అటువంటి తేజు రియల్ లైఫ్లో ఎలా ఉండబోతున్నారు, తన యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది, ఆ యాటిట్యూడ్తో అందరి మనసుల్ని గెలుచుకుంటుందా, టాస్కులు ఫుల్ఫిల్ చేయొచ్చు, టాస్కులు నెగ్గొచ్చు, హౌస్లో అందరినీ మెప్పించవచ్చు, దాంతోపాటు ప్రేక్షకులలో ఒక మనసును కూడా గెలుచుకోవాలి, వాళ్ళు ఇచ్చే SMS ద్వారా, వాళ్ళ ఓటింగ్ ద్వారా బూస్టప్గా పైకి రాగలగాలి. సో ఆ పరంగా తేజు ఏ విధంగా ట్రై చేయబోతుంది, అమర్దీప్ కోల్పోయింది ఈసారి తను ఎలాగైనా కప్పు కొడుతుందని నేను అనుకుంటున్నాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే తేజు బాగా ఆడుతుంది. ఐ మీన్ పూర్తిగా రన్నరప్గా రాకపోయినా, విన్నర్గా అవ్వలేకపోయినా టాప్ 5లో ఒకరిగా నిలబడుతుంటే నమ్మకం నాకుంది. సో మన ఛానల్ తరపున ఒకసారిగా తేజు అమర్దీప్కి మనం విష్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం.
సో మరికొద్ది రోజుల్లో తేజు హౌస్లోకి ఎంటర్ అవబోతున్నారు. హౌస్ కూడా ఎట్లా ఈసారి ప్రతి సీజన్కి కూడా హౌస్ చేంజ్ చేస్తూ ఉంటారు ఆర్ట్ డైరెక్టర్. ఈసారి ఎట్లా టాస్క్లకు సంబంధించి ఎట్లా ఫుల్ఫిల్ చేసేలాగా ఎట్లా డిజైన్ చేశారో మరికొద్ది రోజుల్లో మనకి రివీల్ అవబోతుంది. సెప్టెంబర్ 1 ప్రీపోన్ అవుతుంది. 8న అవ్వాల్సింది 1కి రాబోతుంది. సో ఆల్ ది బెస్ట్ తేజు. హౌస్లోకి ఎంటర్ అవ్వే ముందు మీకు మా ఛానల్ తరపున విష్ యూ ఆల్ గుడ్ లక్. ఓకే.